హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో ఎప్పటినుంచో మీరు వెయిట్ చేస్తున్న ఇంటర్వ్యూస్ క్యూ అండ్ ఏ అన్నది డిస్కస్ చేయబోతున్నాం. సో, ఈ ఈ పర్టిక్యులర్ సెషన్‌లో ఏంటి అనంటే అన్ని టాపిక్స్ పైన కవర్ చేయము. హ్మ్. ఓన్లీ కేస్ మేనేజ్‌మెంట్ పైన ఏదైతే కొన్ని బేసిక్ లెవెల్స్ ఉంటాయో ఓకేనా. సో, అవి మాత్రమే డిస్కస్ చేద్దాం. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉంటాయో అంటే రిమైనింగ్ ఇప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఇంకా ఇంటిగ్రేషన్స్ లెవెల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కమింగ్ సెషన్స్‌లో డెఫినెట్‌లీ నేను ఆహ్, రికార్డ్ చేసి మీకైతే అప్డేట్ ఇస్తాను ఫర్ ష్యూర్‌గా. బట్ మళ్ళీ కామెంట్ అయితే చేయకండి. ఏది యాక్టివిటీ మిస్ అయిందని, ఓకేనా, ఇంటిగ్రేషన్స్ మిస్ అయిందని, ఓకేనా. సో, ఈ ఈ విధంగా ఏదైతే ఉంటాయో సో ఇదంతా కొంచెం గమనించి సపోర్ట్ చేయగలరు. ఓకేనా. సో మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్ నేను చూశాను. మ్మ్, సో నేనైతే పక్కా ఫర్ ష్యూర్గా ఇంటిగ్రేషన్స్ పైన, కేస్ మేనేజ్మెంట్ పైన, యాక్టివిటీస్ పైన, ఇంకా మిగతాది రియల్ టైమ్ సినారియోస్ దీనిపైన చాలా కామెంట్స్ వచ్చాయి అండ్ పర్సనల్ ఈమెయిల్స్ కూడా వచ్చాయి. సో నేను ప్రతి ఒక్క దాన్ని నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో డ్యూ టు సమ్ పర్సనల్ ఏది వర్క్స్ అండ్ మనకు తెలిసిందే కదా. సో హౌ ఇంపార్టెంట్ టు అస్, ఓకేనా. సో అందుకే కొంచెం టైం దొరికింది కాబట్టి ఇది నేను వీడియో అన్నది రికార్డింగ్ చేస్తున్నాను. ఓకేనా. సో కొంచెం ఇది వీడియోస్లో కన్సిస్టెన్సీ కొంచెం ఈ మంత్లో కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. బట్ ఫర్ షూర్గా నేను వీక్లీ అట్లీస్ట్ 1 or 2 వీడియోస్ అయితే అప్డేట్ చేయడానికి నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. రైట్. సో ఇక ఇది కాంటెంట్లోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే 98.2% ఎవరైతే మనకు వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు వచ్చరికి ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ మిగతా పర్సెంటేజ్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబర్స్ అనమాట. కొన్ని కొన్ని వీడియోస్ 3K వరకు వెళ్తున్నాయి, కొన్ని కొన్ని 1.5 2K వరకు వెళ్తున్నాయి. ఓకేనా. సో అంతమంది చూస్తున్నారు. ఓకే. సో అంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి నాకైతే సపోర్ట్ చేయండి. ఎందుకనంటే మీకోసం నేను కెరీర్కి సంబంధించింది అండ్ పెగాకి సంబంధించింది రియల్ టైమ్ సినారియోస్ కానివ్వండి, ఇంకెలా ఉంటుంది ఏంటి అన్నది ఎవ్రీథింగ్ మీకు అప్డేట్ ఇస్తాను కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే కావాలి. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ ఫ్రీయే కాబట్టి కొంచెం అది బెల్ ఐకాన్ అయితే ఇది ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేస్తే కొంచెం నాకు కొంచెం ఏది ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. ఇదే నా దగ్గర నుంచి ఇది ఒక్కటే రిక్వెస్ట్, అంత అంతమించి ఏం లేదు. ఓకేనా. రైట్, పర్ఫెక్ట్. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు వచ్చరికి ఏంటంటే ఈ టాపిక్స్ పైన నేను వచ్చరికి ఏంటంటే కవర్ చేసినాను. ఇవన్నీ టెంపరీ అండి. ఈ డాక్యుమెంట్ ఇది కొంతమంది అడుగుతున్నారు 1 or 2% సరికి షేర్ చేయమని. ఇది జస్ట్ టెంపరీ అనమాట. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీకు నెసెసిటీ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది వీడియోలో. ఇఫ్ ఇన్ కేస్ లేదు అనుకుంటే నేను ఏది మామూలుగా ఇప్పుడు ఏదైతే చెప్తానో అది మీరు ఇది శ్రద్ధగా వినండి. దట్స్ ఇట్, అంతే, అంతమించి ఏం లేదు. జస్ట్ ఇది కాన్సెప్ట్స్ అంతే. రైట్, పర్ఫెక్ట్. ఫస్ట్ ఇక వీడియో స్టార్ట్ చేసే అప్పుడు ఫస్ట్ ఏంటి అని అంటే వర్క్ గ్రూప్. ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇంకా దీంతో పాటు ఇంకా మనం వేరే అవి కూడా నేర్చుకుందాం. పర్ఫెక్ట్. ఫస్ట్ వర్క్ గ్రూప్. ఈ వర్క్ గ్రూప్ అంటే ఏంటి? ఓకేనా. ఈ వర్క్ గ్రూప్కి కాన్సెప్ట్కి వెళ్ళే ముందు నేను వచ్చరికి ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ, మనం వచ్చరికి ఏంటి అని అంటే క్లాస్లో ఒక టీం ఉంటుంది జనరల్గా. క్రికెట్ టీం కానివ్వండి, లేకుంటే ఫన్నీ టీం కానివ్వండి, లేకుంటే ఫ్రంట్ ఇది బ్యాక్ బెంచర్స్ అని ఇలా ఒక టీం ఉంటుంది. అది వచ్చరికి ఏంటి అని అంటే జనరల్గా మనం ఏం చెప్తామనంటే ఒక 2 to 3 పర్సన్స్ లేకుంటే మోర్ దెన్ 2 పర్సన్స్ ఉంటే మనం వచ్చరికి ఏంటంటే టీం అని చెప్తా ఉంటాం. ఒక గ్రూప్. ఓకేనా. ఒక లేడీస్కి ఎట్లా అయితే గ్రూప్ ఉంటుందో, గర్ల్స్కి ఎలా అయితే గ్రూప్ ఉంటుంది, బాయ్స్కి ఎలా అయితే గ్రూప్ ఉంటుందో ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాం కదా ఏది మనం చిన్నగా ఉన్నప్పుడు. ఓకేనా. సేమ్ అదే, అంతమించి ఏం లేదనమాట. ఓకేనా. ఇప్పుడు కొంచెం టెక్నికల్ టర్మ్లో మాట్లాడితే వాట్సాప్ గురించి వద్దాం. వాట్సాప్లో ఏంటి, ఒక గ్రూప్ ఉంటుంది. జనరల్గా గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ఆ, ఎవరైతే ఆ హెడ్ ఉంటారు, నథింగ్ బట్ వాళ్ళు ఏం చెప్తాం, అడ్మిన్ అని చెప్తా ఉంటాం. ఓకేనా. అడ్మిన్ క్రియేట్ చేసేసి అందరిని ఏం చేస్తాడు అని అంటే యాడ్ చేస్తాడు. ఓకేనా. సో యాడ్ చేసి ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, దాంతోపాటు ఒక అడ్మిన్ ఉంటాడు. అడ్మిన్ అంటే ఏంటి అని అంటే ఒక పెద్ద, ఎందుకనంటే యూజువల్లీ హీ ఆర్ షీ క్రియేట్స్ ది గ్రూప్ అనమాట. ఓకేనా. పర్ఫెక్ట్. ఇది కొంచెం టెక్నికల్ టర్మ్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం పెగా టెర్మినాలజీ మాట్లాడదాం. ఈ పెగా టెర్మినాలజీలో ఏంటి అని అంటే వర్క్ గ్రూప్ అంటే ఏంటి, అక్కడ ఏం చెప్పాను, పర్సన్స్ అని చెప్పాను. పెగాలో ఏం చెప్తాం పర్సన్స్ని, పర్ఫెక్ట్, ఆపరేటర్ ఐడీస్ అని చెప్తా ఉంటాం. ఓకేనా. ఆపరేటర్స్ ఐడీస్. మరి అక్కడ పెద్ద ఎవరు, అడ్మిన్ కదా. మరి ఇక్కడ పెద్ద ఎవరు,
అంటే మన ఆపరేటర్ ఐడికి మన రిపోర్టింగ్ మేనేజరే కదా మన పెద్ద. ఇప్పుడు మన వర్క్ అలొకేట్ కానివ్వండి, మనకి ఏమైనా ఇష్యూస్ వస్తే ఎవరు రిజాల్వ్ చేస్తారు? మన రిపోర్టింగ్ మేనేజరే కదా. కాబట్టి అక్కడ అడ్మిన్ ఉంటే ఇక్కడ రిపోర్టింగ్ మేనేజర్. అంటే ప్రతి ఒక్క వర్క్ గ్రూప్కి ఒకరు పెద్ద ఉండాలి కాబట్టి రిపోర్టింగ్ మేనేజర్ ఉంటుంది. అంతే, అంతమించి ఏం లేదు. ఓకేనా? సో అది సంగతి. ఇప్పుడు వర్క్ గ్రూప్ అంటే ఏంటి జనరల్గా ఇంటర్వ్యూ ఎలా అడుగుతాడు అని అంటే, వాట్ డూ యూ మీన్ బై వర్క్ గ్రూప్ అని అంటాడు. ఓకేనా? వాట్ డూ యూ మీన్ బై వర్క్ గ్రూప్ అని అంటే ఇప్పుడు మనం ఏం చెప్తామనంటే, గ్రూప్ ఆఫ్ ఆపరేటర్స్ ఐడీస్ ట్యాగ్ టుగెదర్, నథింగ్ బట్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ వర్క్ గ్రూప్. సో ఎవ్రీ వర్క్ గ్రూప్, ఓకే, ఎవ్రీ వర్క్ గ్రూప్, సో ఏ రిపోర్టింగ్ మేనేజర్ కెన్ బి ట్యాగ్డ్. ఓకేనా? ఆ రిపోర్టింగ్ మేనేజర్కి మనకు వచ్చరికి ఏంటి అంటే ఒక యాక్సెస్ మేనేజర్ ఉంటాడు. ఒకసారి ఈ మరి వర్క్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది సో అండ్ సో అని అంటే, ఇప్పుడు చిన్నగా మనము ఒక ఆపరేటర్ ఐడి తీసుకుందాం. ఈ ఆపరేటర్లో మనకు వర్క్ ట్యాబ్ ఉంటుంది కదా, ఈ వర్క్ ట్యాబ్ ఉంటుంది. ఇదేంటి టీం అని చెప్పాను కదా ఇంతకుముందు, ఏది క్రికెట్ టీం అనో బ్యాక్ బెంచెస్ టీం అనో ఇట్లా ఒకటి ఉంటుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక గ్రూప్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకేనా? అట్లనే పెగాలో మనకు గ్రూప్ అనమాట. ఇది ఒక గ్రూప్ అంతే. ఇందులో ఎవరు ఉంటారు? ఆపరేటర్స్ ఐడీస్ ఉంటారు. మరి ఆపరేటర్ ఐడీకి మరి అంత ఎవరు చూసుకుంటారు? ఇది యాక్సిస్ కానివ్వండి, మరి వర్క్ చేస్తున్నాడా లేదా, మరి అని స్టేటస్ ఏంటి, ఎవరు చూస్తాడు? మేనేజర్ చూస్తాడు. ఏ మేనేజర్? రిపోర్టింగ్ మేనేజర్. ఆ రిపోర్టింగ్ మేనేజర్ ఇఫ్ ఇన్ కేస్ లీవ్లో ఉంటే ఏం చేస్తాడు? యాక్సెస్ మేనేజర్ చూస్తాడు. ఇంతే కదా, పర్ఫెక్ట్. సో నేను చెప్పేది ఎలా ఉండాలి, నేను చెప్పేది ఎలా ఉంటుంది అని అంటే ఇంకా మీరు జీవితంలో మర్చిపోరు. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? సో అందుకే కాస్త జాగ్రత్తగా వినండి. ఓకేనా? టెక్స్ట్ బుక్ థీరమ్స్ నేను చెప్పను. ఓకేనా? ఆర్టికల్స్ థీరమ్స్ నేను చెప్పను. ఫస్ట్ లేమ్యాన్ లాంగ్వేజ్, టెక్నికల్ టర్మ్, పెగా టర్మ్, ఇది మన కాన్సెప్ట్. ఓకేనా? సో కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చెప్పేటప్పుడు కొంచెం విడమిచ్చి చెప్తాను కావచ్చు, కొంచెం టైం తీసుకొని చెప్తాను కావచ్చు. ఎందుకు అని మీకు అర్థం కావడానికి. ఒక లేమన్ లాంగ్వేజ్ చెప్తే ఏంటి అని అంటే, మీకు కొంతమంది పెగా స్టార్టింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాకు చాలామంది మెయిల్స్ చేశారు. ఏది ఇట్లా మీరు చాలా అంటే చాలా బేసిక్స్ లెవెల్లో చెప్పండి అని చెప్పారనమాట. సో అందుకే అందరి దృష్టి మేరకు నేను ఇది క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? సో మీకు మేబీ వర్క్ గ్రూప్ అని అంటే చాలా చులకనగా ఉండొచ్చు, మేబీ వర్క్ గ్రూప్ తెలీదా సో అండ్ సో. బట్ ఇంటర్వ్యూలో మీ వర్క్ గ్రూప్ అని అంటే అంతే సంగతి. రైట్. ఇంతకుముందు ఏం చెప్పాను? మేనేజర్. ఈ మేనేజర్ ఇఫ్ ఇన్ కేస్ లీవ్లో ఉన్నా కానీ ఇంకేమన్నా ఈ మేనేజర్కి ఇంకొకటి ఉండాలి కదా. సో కాబట్టి మేనేజర్ ఐడి, ఇది యాక్సిస్ మేనేజర్. అంతే, ఏం లేదు. ఈ వర్గ్యూను తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి ఇది. ఓకే, పర్ఫెక్ట్, అయిపోయాను. ఒక క్వశ్చన్ కంప్లీటెడ్. సెకండ్, వర్క్ లిస్ట్ వర్క్ క్యూ. ఇప్పుడు ఈ వర్క్ లిస్ట్ వర్క్ క్యూకి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే, జనరల్గా ఒక చిన్న ఒకటి మనము ఒక రియల్ టైమ్ సినారియో చూసుకుందాం. మీకు చాలా ఫేవరెట్గా రియల్ టైమ్ సినారియోస్ జనంగా అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఈ రియల్ టైమ్ సినారియోస్ వచ్చరికి ఏంటి అని అంటే, యూజువల్లీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉంటే మీకు సినారియోస్ వస్తాయి. ఎలా అని అంటే, 3 days లోపు ఇఫ్ ఇన్ కేస్ మీరు లీవ్ తీసుకుంటే మీ యొక్క రిపోర్టింగ్ మేనేజర్ యాక్సెప్ట్ చేస్తాడు మీ యొక్క లీవ్ని. గ్రేటర్ దెన్ 3 లీవ్స్ తీసుకుంటే ఏంటి అని అంటే, హెచ్ఆర్స్ అన్నది జనరల్ యూజువల్లీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు అన్నమాట. నా ప్రీవియస్ ఆర్గనైజేషన్ అలా ఉండే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటి సంగతి అని అంటే, నేను 3 days లీవ్ తీసుకుందాం అనుకుందాం. ఓకేనా? 3 days లీవ్ తీసుకుందాం అనుకుందాం. ఏది హోలీ వస్తుంది, ఇంకా సో అండ్ సో వస్తుంది కదా, లీవ్ తీసుకుందాం అనుకుందాం. ఏది మంచిగా ఏది మంత్ ఎండ్ కాబట్టి చిల్ కొడదామని 3 days లీవ్ తీసుకుందాం ప్లానింగ్లో ఉన్నాం. ఇప్పుడు 3 days లీవ్ తీసుకుంటే ఏంటి ఆర్గనైజేషన్ పాలసీ ప్రకారము అంటే, అప్ టు 3 days అంటే 1 to 3 days మధ్యలో ఉంటే నాకు రిపోర్టింగ్ మేనేజర్కి నాకు మెయిల్ అన్నది ట్యాగ్, నాకు ఏది కేసు అన్నది రౌట్ అవుతుంది. ఎవరికి? రిపోర్టింగ్ మేనేజర్కి. రిపోర్టింగ్ మేనేజర్ ఎంతమంది ఉంటారు? నాకు 100 మంది ఉంటారు కదా, 2-3 ఉంటారు కదా, ఒక్కడే ఉంటాడు. సో కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ లిస్ట్ అని అంటే, వర్క్ లిస్ట్ అంటే ఏంటి అని అంటే ఒక్కడికి రౌట్ అయితే అని అంటే ఒక్కటే రెస్పాన్సిబుల్ ఫర్ వన్ అనమాట. ఓకేనా? సో అది సంగతి. అంటే యూజర్కి అంటే పర్టికులర్ ఏ యూజర్కి అయితే ఆ యొక్క కేస్ అన్నది ఇనిషియలైజ్ అవుతుందో, లేదు అని అంటే రౌట్ అవుతుందో, ఆ యొక్క పర్టికులర్ యూజర్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అది ఇంకెవ్వరికి ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే సింగిల్ పర్సన్. ఇప్పుడు నాకు అసైన్ చేశారనుకో, నా మేనేజర్ నాకు అసైన్ చేశాడు అనుకో ఏమన్నా వర్క్, నేను మాత్రమే చేయగలుగుతా. ఎందుకు అని అంటే నాకు మాత్రమే నాకు అసైన్ చేశాడు కాబట్టి నాకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సింపుల్. ఇదే కేసులో ఇప్పుడు నేను 3 days లీవ్ అప్లై చేస్తున్నా కాబట్టి నేను సబ్మిట్ కొడితే ఆర్గనైజేషన్ పాలసీ ప్రకారం ఎవరికి వెళ్తుంది? రిపోర్టింగ్ మేనేజర్కి వెళ్తుంది. ఇది అయిపోయింది. ఇది వర్క్ లిస్ట్. ఓకే, వర్క్ లిస్ట్ క్లాస్ ఏంటిది? అసైన్డ్ యాజ్ వర్క్ లిస్ట్. మరి దానికి బ్యాక్గ్రౌండ్ టేబుల్ ఉంటుంది కదా,
ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో స్టోర్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్ టేబుల్లో. అదేంటి పీసీ అండర్ స్కోరు అసైన్ అండర్ స్కోరు వర్క్ లిస్ట్. ఇంతే సంగతులు. ఇది అయిపోయింది. ఇంకా వర్క్ లిస్ట్కి సంబంధించిన ఇంకా మీరు ఏ కాన్సెప్ట్ చెప్పినా దాని టపటపట చెప్పేసారా. పర్ఫెక్ట్. ఇప్పుడు వర్క్ క్యూ గురించి అడుగుతాడు, వర్క్ క్యూ ఆర్ వర్క్ బాస్కెట్ గురించి అడుగుతాడు. ఓ వర్క్ క్యూ వర్క్ బాస్కెట్ రియల్ టైమ్ సినారోస్ ఇఫ్ ఇన్ కేసు అడిగితే ఏం చెప్పొచ్చు అని అంటే ఇదే సినారీ చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు గ్రేటర్ దెన్ 3 days లీవ్ అప్లై చేసిన లాంగ్ వీకెండ్ చిల్ అవుదామా, లాంగ్ వీకెండ్ అప్లై చేద్దాం అనుకున్నా అంటే గ్రేటర్ దెన్ 3 అంటే 4 మినిమం 4 నుంచి అప్లై చేద్దాం అనుకున్నాం, మినిమం 4 days. ఇప్పుడు కేసు ఏమవుతుంది, నాకు రిపోర్టింగ్ మేనేజర్కి అవుతుందా, రిపోర్టింగ్ మేనేజర్ కాదంటే రిపోర్టింగ్ మేనేజర్ యాక్సెప్ట్ చేయాలా, దాని తర్వాత డైరెక్ట్ ఇప్పుడు నాకు ఇది హెచ్ఆర్కి అవుతుంది. ఇప్పుడు జనంగా హెచ్ఆర్ అంటే ఎట్లా ఉంటుంది, టీం ఉంటుంది, ఒక ఉండడు. జనంగా హెచ్ఆర్ టీం ఎట్లుంటుంది అని అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట దాంట్లో. ఓకేనా. సో ఖాళీగా ఎవరైతే ఫ్రీగా ఉంటారో, ఎవరైతే కేసు యాక్సెస్ చేస్తారో అందులోకి వెళ్ళి ఎవరైతే ఒకరు పిక్ చేసుకొని మన లీవ్ అన్నది గ్రాంట్ చేస్తారనమాట. అది యాక్సెప్టింగ్ చేస్తారో డినైన్ చేస్తారో బేస్డ్ ఆన్ దాట్. ఓకేనా. సో ఇది ఇప్పుడు నేను ఏంటి అంటే హెచ్ఆర్ టీమ్కి నా ఒక కేసు అన్న రౌట్ అయింది, ఎందుకంటే 4 days అప్లై చేశాను కదా. మరి టీమ్కి వేసాను, టీంలో ఎంతమంది ఉంటారు, మినిమం 2 అయితే ఉంటారు, మినిమం 2. అందుకే దాన్ని టీం అంటాం. అంతే కదా. ఇప్పుడు బ్యాక్ బెంచర్స్ అంటాం, ఒకడు ఉంటే బ్యాక్ బెంచర్స్ అంటామా. బ్యాక్ బెంచర్స్ అని అంటే సింగులర్ కాదు, ప్లూరల్ కదా, అంటే మోర్ దెన్ 1 అంటే మినిమం 2. ఇక్కడ టీం అంటే టీంలో ఉంటే ఏంటి అని అంటే అందులోకి వెళ్ళి ఒకరు దాన్ని పిక్ చేసుకొని కేసు అన్నది దానిపైన వర్క్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటి, టీంకి ఇచ్చినట్టు. ఇంతకుముందు వర్క్ లిస్ట్ వచ్చేసరికి ఏంటంటే సింగిల్ యూజర్కి ఇచ్చినట్టు. ఇప్పుడు వర్క్ క్యూ అన్నా కదా, వర్క్ క్యూ ఆర్ వర్క్ బాస్కెట్ అంటే టీంకి ఇచ్చినట్టు. నా ఒక వర్క్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉంటుందో టీంకి ఇచ్చినట్టు కాబట్టి ఆ టీంలో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో అందరూ యాక్సెస్ చేయగలరు. అదే నాకు వర్క్ లిస్ట్లో అందరు చేయగలుగుతారా, నాకు మాత్రమే అసైన్ చేశాడు కాబట్టి నేను మాత్రమే చూడగలుగుతా, నేను మాత్రమే యాక్సెస్ చేయగలుగుతా, నేను మాత్రం వర్క్ చేయగలుగుతా. సో అది సంగతి. అదే నాకు వర్క్ క్యూ వర్క్ బాస్కెట్ వచ్చరికి ఏంటి అని అంటే టీంకి అసైన్ చేస్తే ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ అదే యాక్సెస్ అవుతుంది అనమాట. అది డిఫరెన్స్. వర్క్ లిస్ట్కి క్లాస్ ఏంటి, అసైన్ డాష్ వర్క్ లిస్ట్ అయితే దీనికి అసైన్ డాష్ వర్క్ బాస్కెట్. దానికి పీసీ అండర్ స్కోర్ అసైన్ అండర్ స్కోర్ వర్క్ లిస్ట్ అయితే దీనికి పీసీ అండర్ స్కోర్ అసైన్ అండర్ స్కోర్ వర్క్ బాస్కెట్. అంతే, ఇవే డిఫరెన్స్. ఓకేనా. ఇప్పుడు ఎవరు ఏం అడిగినా కానీ టపటపట ఇప్పేసాలా. ఏం కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. అంతేగా, రియల్ టైమ్ సినారియోస్ అయిపోయింది. ఇది సంగతి. పర్ఫెక్ట్. ఇప్పుడు అసలైన క్వశ్చన్ వస్తుంది, క్లాస్ గ్రూప్కున్న వర్క్ పూల్కి డిఫరెన్స్ ఏంటి. ఇక్కడ అందరూ తడబడతారు. ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నా సో అండ్ సో అని అంటే ఇది మీకు చాలా సింపుల్గా అనిపించచ్చు, ఇవే నా క్వశ్చన్స్ ఇవి రావా అని. ఇది క్లయింట్ రోడ్ అడిగినారు అనమాట, చాలా మందికి అడిగినారు. కంపెనీస్ పక్కన పెడితే ఏ కంపెనీస్ అడిగినారు పక్కన పెడితే ఫస్ట్ క్లయింట్ రౌండ్లో ఈ బేసిక్స్ అడుగుతారు. ఈ బేసిక్స్ ఇఫ్ ఇన్కే స్ట్రాంగ్గా లేరు అని అనుకో 45 minutesకి మీ స్కెడ్యూల్ అయితే 15 minutesకో 20 minutesకో లేకుంటే లెస్ దెన్ 30 minutesలోనో ఎండ్ అయిపోతుంది కాల్. అంటే 45 minutes స్కెడ్యూల్ అయ్యి 30 minutesలోనో ఎండ్ అయింది అని అంటే ఓ రెండు ఉంటాయి అక్కడ. ఒకటి మీరు బాగా పర్ఫామ్ చేయనట్టు, ఇంకొకటి మీరు బాగా పర్ఫామ్ చేసినట్టు. అంటే ఎదుటి వాళ్ళకి టైం లేకుండా ఆ 30 minutesలో మీ యొక్క ఏదైతే ఉంటుందో టాలెంట్స్ గ్రహించి అరే బాగున్నారా నాయన అని అంటే అప్పుడు ఆ యొక్క టైంలో తను యాక్సెప్ట్ చేయగలుగుతాడు ఇవి. ఓకేనా. సో జనరల్గా 45 minutesలో కాల్ ఉంటే 30 minutesలో ఎండ్ అవుతుంది అని అంటే సో ఇంకా మీరు మర్చిపోవాల్సిందే. ఓకేనా. సో అది సంగతి. సో ఇంకా టాపిక్లోకి వస్తే క్లాస్ గ్రూప్ అంటే ఏంటి. సో ఫస్ట్ క్లాస్ గ్రూప్ అంటే ఏంటి, జనరల్గా ఇంగ్లీష్ టర్మ్లో క్లాస్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ క్లాసెస్ అయిపోయింది. గ్రూప్ ఆఫ్ క్లాసెస్ అని చెప్పినాం కదా, ఓకే పర్ఫెక్ట్. మరి గ్రూప్ ఆఫ్ క్లాసెస్ అని చెప్పినాం కదా, క్లాస్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ అని అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఒక కేసు ఇనిషియలైజ్ చేద్దాం అంటే కేసు క్రియేట్ చేద్దాం. ఒక కేసు క్రియేట్ చేసేటప్పుడు ఒక క్లాస్ ఉంటుంది కదా, జనరల్ క్లాస్ అన్నది రిఫర్ అవుతుంది అంతే కదా. ఒక క్లాస్కి ఒక కేసు ఏదైతే ఉంటుందో అది ఒక ఏది ఆ పర్టికులర్ దానికి క్లాస్ అనేది రిఫర్ చేస్తుంది. అంటే క్లాస్ అంటే వర్క్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ని మనం క్లాస్ గ్రూప్ అంటాం. వర్క్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ని కూడా మనం క్లాస్ గ్రూప్ అనొచ్చు. అండ్ కేస్ టైప్ క్లాసెస్ని నేను క్లాస్ గ్రూప్ అనొచ్చు. ఓకేనా. కేస్ టైప్ క్లాసెస్ని క్లాస్ గ్రూప్ అనొచ్చు. ఓకేనా. ఈ క్లాస్ గ్రూప్లో మనకు కొన్ని ఉన్నాయన్నమాట, నేను చెప్తాను. ఏది మామూలుగా మనకు ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ అని, డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ క్లాస్ గ్రూప్ అని, బిలాంగ్స్ టు ఏ క్లాస్ గ్రూప్ అని ఉంటుంది. చాలా చక్కటి కాన్సెప్ట్ అనమాట. నీకు అది చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ఇది సంగతి. క్లాస్ గ్రూప్ అంటే ఒక కేస్ టైప్కి
సంబంధించిన క్లాసెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ క్లాస్ గ్రూప్. అండ్ ఈ విధంగా కూడా చెప్పొచ్చు, గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ గ్రూప్. మరియు ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ కేస్. మనం ఏదైతే వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఆ వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ ని కూడా మనం క్లాస్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఇవి 3లోకి ఏ చెప్పినా పర్లేదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ వర్క్ పూల్. ఇదే క్లాస్ గ్రూపు నువ్వు చక్కగా వెళ్ళి యాక్సెస్ గ్రూప్లో నువ్వు ట్యాగ్ చేస్తే అది వర్క్ పూల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చిన్న ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆల్రెడీ ఇది మనం ఓపెన్ చేసినాం కాబట్టి ఇది యాక్సెస్ గ్రూప్ కదా. ఇంతలో ఏం చెప్పాను, యాక్సెస్ ఇదే మనకు ఏది క్లాస్ గ్రూప్ని యాక్సెస్ గ్రూప్లో ట్యాగ్ చేసినాం అనుకో, అదే ఇప్పుడు మనకు వర్క్ పూల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి నేను అడ్వాన్స్లో వచ్చేస్తే ఇదే కదా వర్క్ పూల్. ఈ వర్క్ పూల్ ఇదే నా క్లాస్ గ్రూప్. ఏం లేదు, ఇదే నా క్లాస్ గ్రూప్. అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ పూల్ ఎందుకు అయింది అనేది కొంచెం పెగా టర్మినాలజీ కొంచెం డీప్గా ఆలోచిస్తే ఏంటి అని అంటే, మనకు ఒక యాక్సెస్ గ్రూప్లో ఒక అప్లికేషన్ ఉంటుంది, అంతే కదా. ఒక అప్లికేషన్ ఉంటుంది, మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్లో నాకు మల్టిపుల్ కేస్ టైప్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ కేస్ టైప్కి సంబంధించిన క్లాస్ గ్రూపేని వర్క్ పూల్ అంటాను. ఇంతే, చాలా సింపుల్. అదే క్లాస్ గ్రూప్కి ఒక కేస్ టైప్కి సంబంధించిన మల్టిపుల్ క్లాసెస్ని నేను క్లాస్ గ్రూప్ అని చెప్తాను. అదే వర్క్ పూల్ని నాకు మల్టిపుల్ కేస్ టైప్కి సంబంధించిన క్లాస్ గ్రూప్స్ని నేను వర్క్ పూల్ అని చెప్తాను. ఇంతే సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఓకేనా? ఇంత ఏది లేమన్ లాంగ్వేజ్ మీకు అర్థం చేశాను. ఓకేనా? ఇంకా దీంట్లో ఇంకా ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీ డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీరు మెన్షన్ చేయండి. ఓకేనా? చాలా చాలా సింపుల్ వేలో మనం వచ్చరికి ఏంటంటే అర్థం చేసుకున్నాం. ఇంతే, ఇంత మించి ఏం లేదు ఇంకా. ఓకేనా? మీరు నిద్రలో లేపిన అడిగినా ఫటాఫట చెప్పేసాల. ఓకేనా? అది సంగతి. టెక్స్ట్ బుక్ తీరం కాదు, మీకు ఎక్కడ దొరకదు. టెక్స్ట్ బుక్ తీరం అస్సలు కాదు. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తాడు, మరి మల్టిపుల్ వర్క్ పూల్స్ ఉండొచ్చా అని అడుగుతాడు. మల్టిపుల్ వర్క్ పూల్స్ ఉండొచ్చు, బట్ డిఫాల్ట్ ఒక్కటే అనమాట. అంటే ఒక్కటే, ఎందైనా పెట్టు, ఇక్కడ నాకు రేడియో బటన్ ఉంది కదా, సో కాబట్టి ఒక్కటే ఉంటుంది. అంటే మనం ఏం చేస్తామనంటే మల్టిపుల్ వర్క్ పూల్స్ ఇక్కడ మనం ట్యాగ్ చేయవచ్చు, కాకపోతే ఏంటి అని అంటే ఒకటే డిఫాల్ట్ ఉండాలి. ఒక డిఫాల్ట్ ఉంటే ఏంటి అని అంటే, అంతే కదా, ఒక డిఫాల్ట్ ఉంటే మన కంటెక్స్ట్ అర్థమవుతుంది, రూల్ రిజర్వేషన్ ఆల్గోరిథంకి అర్థమవుతుంది. ఓకే, పలానా యాక్సెస్ గ్రూప్కి పలానా వర్క్ పూల్ ఉన్నది. ఓకే, పలానా వర్క్ పూల్ అంటే సో అండ్ సో కేస్ బిలాంగ్స్ సో అండ్ సో కంటెక్స్ట్. ఓకే, పలానా కంటెక్స్ట్ ఉన్నాడు కాబట్టి రూల్స్ పిక్ చేసుకుంటుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట కంటెక్స్ట్ ఆల్గోరిథం, ఈ విధంగా ఉంటుంది. అంతే, ఏం కన్ఫ్యూజన్ ఇక్కడ? ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. ఇది సంగతి. క్లాస్ గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ గ్రూప్. ఓకేనా? ఆర్ వీ కెన్ సే ఇన్ అనదర్ టర్మ్ కాల్డ్ దిస్ as a case instance is nothing but class group, and we can also say that a collection of classes for a particular case type is nothing but class group. That's it. అంతమించి ఏం లేదు. Whereas work pool, now if we configure this class group in a access group, now this becomes as a work pool. Now work pool can also be defined as a collection of classes from the different case types is nothing but class group. అంతే, ఇదే క్లాస్ గ్రూప్, ఇదే వర్క్ పూల్. ఓకే, రైట్, పర్ఫెక్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, కింద కమెంట్ బాక్స్లో అడగండి అనమాట. పౌజ్ చేసి అప్పటికప్పుడు అడగండి, ఎందుకనంటే మళ్ళీ మీరు మర్చిపోతారు. ఓకేనా? పర్ఫెక్ట్. ఇవి అయిపోయినాయి, 3 అయిపోయినాయి. ఇందులోకి వెళ్ళి ఎలా అడుగుతాడు అని అంటే, ఇప్పుడు వర్క్ గ్రూప్కి క్లాస్ గ్రూప్కి డిఫరెన్స్ అడుగుతాడు. సంబంధం ఉందేమన్నా? వర్క్ గ్రూప్కి క్లాస్ గ్రూప్కి డిఫరెన్స్ అడుగుతాడు. ఈ విధంగా కొంచెం ట్రికీ వెళ్ళి అడుగుతాడు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం, అయ్యో వర్క్ గ్రూప్ అంటే ఏంటో ఉండేది. ఇప్పుడు చెప్తారా మీరు వర్క్ గ్రూప్ అంటే ఏంటో? చాలా చక్కగా చెప్తారు ఇప్పుడు. అదే క్లాస్ గ్రూప్ ఫటాఫట చెప్పేస్తారు, ఫింగర్ టిప్స్ పైన ఉంటాయి ఇప్పుడు. ఓకేనా? అది సంగతి. నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కటి ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. మనం ఏమైనా పట్టిస్తున్నామా, లేకుంటే ఏమన్నా ఏది టెక్స్ట్ బుక్ తీరని చెప్తున్నానా? లేదే, చాలా జెన్యున్గా ఏది లేమన్ లాంగ్వేజ్లో పెగా టర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది సంగతి. పర్ఫెక్ట్. ఇక అసలైంది వచ్చింది, బ్యాక్గ్రౌండ్ రూల్స్ క్రియేటెడ్. అంటే ఒక కేస్ టైప్ క్రియేట్ చేసేటప్పుడు నీకు బ్యాక్గ్రౌండ్ రూల్స్ ఏమేమి క్రియేట్ అవుతాయి అని క్వశ్చన్ వేస్తాడు. ఓకేనా? పర్ఫెక్ట్. దీంట్లోకి వెళ్ళి ఎట్లా అని అంటే, ఎట్లా గుర్తించాలి, ఎట్లా చెప్పాలి ఆన్సర్ అంటే, ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఏదైనా కానీ ఒక క్లాస్ క్రియేట్ అవుతుంది.
సిస్అడ్మిన్ నుంచి ఒక క్లాస్ క్రియేట్ అవుతుంది. ఆ క్లాస్ క్రియేట్ అయిన తర్వాత డేటా మోడల్లో మనకు వచ్చరికి ఏంటంటే ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఆ డేటాబేస్తో పాటు మనకు వచ్చరికి ఏంటి అని అంటే మనకు ఇది వర్క్ పార్టీస్ కూడా క్రియేట్ అవుతుంది అంట. పీవై డిఫాల్ట్ కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ అని ఒక వర్క్ పార్టీ ఉంటుంది. అది కూడా క్రియేట్ అవుతుంది. ఓ రిపోర్ట్ డెఫినేషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆ రూల్స్ అన్నది మనకు వచ్చరికి ఏంటంటే క్రియేట్ అవుతాయి. ఓకేనా? సో దాంతో పాటు మనకు వచ్చరికి ఏంటంటే ఇంకోటి మనకు కేస్ టైప్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి మనకు ఏది ఫ్లో కూడా క్రియేట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఒక ఫ్లో క్రియేట్ అవుతుంది. ఇంకో దాంతో పాటు మనకు డేటా మోడల్ ఉంది కాబట్టి ఆ, ఒక డేటా ట్రాన్స్ఫర్ కూడా క్రియేట్ అవుతుంది. పీవై డిఫాల్ట్ అని ఒక డేటా ట్రాన్స్ఫర్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇవి అన్నమాట. ఇవి మనకు క్రియేట్ అయ్యే రూల్స్. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ క్లాసు, తర్వాత డేటా ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చు. పీవై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్, డేటా పేజ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత పీవై కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ అనే వర్క్ పార్టీ ఉంటుంది. అది కూడా క్రియేట్ అవుతుంది. ఒక ఫ్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఒక రిపోర్ట్ డెఫినేషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ రూల్స్ చెప్తే సరిపోతుంది. ఓకే, అన్ని రూల్స్ చెప్పి కేస్ చెప్పాలి అనుకో అది కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. క్లాస్ చెప్పాలి అనుకో కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. ఎందుకంటే క్లాస్ ఉన్నాయి కదా అన్ని స్టార్ట్ అయ్యేది. అంతే కదా. ఇప్పుడు క్లాస్ అంటే ఒక ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ స్టోర్స్ సంథింగ్, ఆ ఎలిమెంట్స్ కానివ్వండి, ఇంకేదన్నా రూల్స్ కానీ ఇంకేదన్నా కానివ్వండి. ఓకేనా? ఒక క్లాసే కదా మొత్తం కలెక్ట్ చేసేది, ఒక ట్యాగ్ చేసేది. ఇప్పుడు అదే క్లాస్ చెప్పలే అనుకో కొంచెం బాగుంటుంది అనమాట. అదే మీ క్లాస్ చెప్పి ఇంకా మిగతా కొంచెం మీరు ఒక వన్ ఆర్ టూ రూల్స్ ఏదైతే ఉంటో కొంచెం స్కిప్ చేశారనుకో పర్లేదు, ఇట్స్ ఓకే పర్లేదు దానికి. అదే మీరు మెయిన్గా క్లాస్ ఏం యూజ్ చేశారనుకో ఇంకా మీకు ఏది అంటే మీకు కరెక్ట్ వేలో లేనట్టు. ఓకేనా? దట్స్ వాట్. ఎందుకనంటే ఏదైనా కానీ ఫస్ట్ క్లాస్ రూమ్ క్రియేట్ అవుతుంది. ఆ క్లాస్ రూమ్ అనేది ట్యాగ్ అవుతాయి. ఓకేనా? అంతే కదా. ఇప్పుడు క్లాస్తోనే కదా ఇవన్నీ ట్యాగ్ అయ్యేది. సో అలా అనమాట. ఓకేనా? సో ఎందుకన్నా ఫస్ట్ అందుకే బేసిక్స్ నుంచి కొంచెం స్ట్రాంగ్ ఉంటే మనకు అర్థమవుతుంది ఏది ప్రయారిటీ, ఏది మనం మిస్ చేయవచ్చు, ఏది మనం కొంచెం స్ట్రెస్ చేసి వాడాలా. సో అండ్ సో ఇది ఇంతమించి ఏం లేదు. పర్ఫెక్ట్. ఇవి అయిపోయినాయి. ఓకే, అది సంగతి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రూల్స్ రెస్ప్ ఆఫ్ కేసు. ఇప్పుడు ఒక కేస్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఆ కేస్ క్రియేట్ చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ రూల్స్ ఏమేమి క్రియేట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ రూల్స్ అంటే యాక్టివిటీస్, అంత మించి ఏం లేదు. ఓకేనా? ఒక యాక్టివిటీ ఏమేమి క్రియేట్ అవుతుంది ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ అందరికి వెళ్ళి ఫస్ట్ ట్రేసర్ చూద్దాం. ట్రేసర్ ఆన్ చేసి ఇది ఫాస్ట్ ఉందా మరి చూద్దాం ఫస్ట్. లెట్స్ ఓపెన్. యా, పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడికి వచ్చి పిక్ చేసుకుంది కదా. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, పౌజ్ చేద్దాం. పౌజ్ చేసి ఒక్కసారి ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే ఇది ఉంది కదా. రైట్, ఇప్పుడు మనం కంట్రోల్ ఎఫ్ కొట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం అని అంటే న్యూ ఫ్రమ్ ఫ్లో. పర్ఫెక్ట్. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ చూద్దాం. ఇదంతా బేస్ టైప్, బేస్ నో యాక్టివిటీ నథింగ్. ఓకే, ఐ షుడ్ హ్యావ్ లిమిట్ ద ఫ్యూ రూల్స్ ఫ్రమ్ ది సెట్టింగ్స్ యాక్చువల్లీ. అన్నీ చాలా ఓకే. ఫ్లో ఇదంతా కట్ అయింది. ఓకే, ఓటీబీస్ వచ్చేసినాయి. మెయిన్ యాక్టివిటీ ఇక్కడే ఇంకా డేటా పోర్టల్ పీవై డిఫాల్ట్ వచ్చింది అని అంటే ఇదే అనమాట. ఓకేనా? సో ఫస్ట్ యాక్టివిటీ బిగిన్ ఏంటి? న్యూ ఫ్రమ్ ఫ్లో యాక్టివిటీ. ఓకేనా? రైట్, ఇది ఒక్కసారి మనం ఓపెన్ చేద్దాం. న్యూ ఫ్రమ్ ఫ్లో అన్న యాక్టివిటీ అనేది ఒక్కసారి ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఇదేంటి ఫస్ట్ చూద్దాం. క్రియేట్ ఎ బేసిక్స్ ఆఫ్ ఎ న్యూ వర్క్ ఐటమ్ అండ్ డిస్ప్లేస్ ఫార్మ్ టు కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్. అర్థమైంది కదా, ఇదే సంగతి. ఓకేనా? అంటే ఇది ఏంటి, ఒక న్యూ వర్క్ ఐటమ్కి ఇది క్రియేట్ చేసి పెడుతుంది. దేనికి? కలెక్ట్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్. మనం యూజర్ కదా, మామూలుగా మనం కలెక్ట్ చేసుకోవడానికి ఇది క్రియేట్ చేసి పెడుతుంది. ఏది? న్యూ ఫ్రమ్ ఫ్లో అనమాట. ఓకేనా? రైట్. సో దీని డాక్యుమెంటేషన్ చూద్దాం. దీని డాక్యుమెంటేషన్ ఏంటి? ఫైనల్. అండ్ దీని ఒకసారికి ఏంటంటే ఏపీఐ. ఓకేనా? రైట్, పర్ఫెక్ట్. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకు చాలా స్టెప్స్ ఉన్నాయి కదా. ఇందులోకి వెళ్ళి మనకు వచ్చరికి ఏంటి అని అంటే న్యూ అని ఉంది, కాల్ న్యూ అని ఉంది. ఓకేనా? ఇంకేం లేవు. ఇదంతా వచ్చరికి ఏంటి అని అంటే చెక్ ఇఫ్. ఇదంతా నార్మల్గా
ఇప్పుడు క్లాస్ ఇన్స్టెన్స్ ఇది వర్క్ ఇన్స్టెన్స్కి సంబంధించిన అవన్నీ కొన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ జావా కోడింగ్ రాసుకున్నాడు. లాస్ట్కి ఇక్కడ నాకు ఒక కాల్ న్యూ అని ఉంది. ఓకేనా, కాల్ న్యూ అని ఏంటి, ఒక్కసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తే ఒక్కసారి హిస్టరీ ట్యాబ్కి వెళ్దాం. ఇదేంటి, మళ్ళీ క్రియేట్స్ ఎ న్యూ పేజ్, పాపులేట్స్ ఇట్ బై అప్లయింగ్ ఎ మోడల్ అండ్ డిస్ప్లే ఇట్ ఇన్ ద న్యూ హార్నెస్ టు కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్. అంతే. ఇది కూడా ఒక రెస్పాన్సిబుల్ టు క్రియేట్ ఎ కేస్. ఓకేనా, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదేంటి అంటే నాకు ఫస్ట్ న్యూ ఫ్రమ్ ఫ్లో ఉన్నది, అందులోకి వెళ్ళి నాకు ఒక యాక్టివిటీ కాల్ అయింది, దట్ ఈస్ ఒక చైల్డ్ యాక్టివిటీ అనుకుందాం. ఓకేనా, కాల్ న్యూ. ఆ కాల్ న్యూ అనే దాంట్లో ఇప్పుడు నాకేంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రియేట్ వర్క్ పేజ్ అని ఒకటి ఉంది. ఓకేనా, రైట్, క్రియేట్ వర్క్ పేజ్ అండ్ ఇంకొకటి కాల్ యాడ్, ఇవి రెండు ఉన్నాయి. ఓకేనా, రైట్. ఫస్ట్ ఇదైంది, దాని తర్వాత నాకు న్యూ అనేది ఉంది, దాని తర్వాత ఈ న్యూ అనే దాంట్లో ఇప్పుడు నాకు రెండు యాక్టివిటీస్ నాకు కాల్ అయ్యాయి. ఒకటి వచ్చరికి ఏంటంటే కాల్ క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్, ఇంకోటి వచ్చరికి అంటే కాల్ యాడ్. ఇది ఒక్కసారి క్రియేట్ వర్క్ పేజ్ దగ్గర ఇది ఓపెన్ చేసేది ఏంటి అని అంటే క్రియేట్ ద వర్క్ పేజ్ అని ఉంది, అంటే వర్క్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక్కసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఇందులో రెండు యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఫస్ట్ యాక్టివిటీ క్రియేట్ వర్క్ పేజ్ కాబట్టి ఒక్కసారి అది ఓపెన్ చేద్దాం. హిస్టరీ ట్యాబ్కి వెళ్దాం. ఈ హిస్టరీ ట్యాబ్కి వెళ్తే ఏంటి అని అంటే క్రియేట్ ద వర్క్ పేజ్ ఫర్ ఎ కవర్డ్ ఆర్ నాన్ కవర్డ్ వర్క్ ఆబ్జెక్ట్ విత్ ఆల్ ద రిక్వైర్డ్ ప్రాపర్టీ వాల్యూస్. అంటే ఏం లేదు, ఇక్కడ ఏంటి అని అంటే ఒక వర్క్ పేజ్ అనేది క్రియేట్ చేస్తుంది ఎక్కడ, క్లిప్ బోర్డ్ పైన. అది కవర్డ్ అయినా కానీ నాన్ కవర్డ్ అయినా కానీ. కవర్డ్ అంటే ఏంటి, చైల్డ్. ఓకేనా, కవర్డ్ అన్నా కానివ్వండి లేకపోతే నాన్ కవర్డ్ వర్క్ ఆబ్జెక్ట్ ఏదన్నా కానివ్వండి, ఒక వర్క్ పేజ్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది. ఓకేనా, పర్ఫెక్ట్. ఇప్పుడు దీంట్లో నాకు సంబంధించిన ఏదైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. సెకండ్ మనకు కాల్ యాడ్ అని ఉంది కదా, అది కూడా ఒక్కసారి ఓపెన్ చేద్దాం. అది ఒక్కసారి ఓపెన్ చేస్తే ఇప్పుడు మన హిస్టరీ ట్యాబ్కి వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే న్యూ వర్క్ ఇన్స్టెన్స్ అని ఉంది. ఓకేనా, ఇదేంటి క్రియేట్స్ ఎ న్యూ వర్క్ ఐటమ్ ఇన్స్టెన్స్ అని ఉంది. ఓకేనా, అంటే ఇవి ఈ యాక్టివిటీస్ అనమాట. ఇంకొన్నాయి. ఈ క్రియేట్ వర్క్ పేజ్ లో మనకు వచ్చరికి ఏంటి అని అంటే ఒకటి పేజ్ న్యూ సెటప్, ఇక్కడ చూడండి, కాల్ పార్టీ న్యూ సెటప్ అని ఉంది. పార్టీ న్యూ సెటప్ అంటే ఏంటి, వర్క్ పార్టీస్ అంటే ఏంటి అంటే అంటే ఫర్ సపోజ్ వర్క్ పార్టీస్ అంటే ఏంటి అని అంటే నేను డివైడ్ అవుతున్నా అని కాదు, జనంగా చెప్తున్నా. వర్క్ పార్టీస్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫుల్ నేమ్ ఉంది అంటే యూజర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, యూజర్ అనేవాడు ఎంటర్ చేస్తున్నాడు అంటే ఇక్కడ వర్క్ పార్టీ ఎవడు, యూజర్. సబ్మిట్ కొడతాడు, సబ్మిట్ కొట్టిన తర్వాత ఫర్ సపోజ్ ఒక మేనేజర్ లేకుంటే ఒక యూజర్ ఉంది కాబట్టి సంథింగ్ ఒక పర్సన్కి రౌట్ అయింది అనుకుందాం, ఒక మేనేజర్ సంథింగ్ రౌట్ అయింది అనుకుందాం. ఆ యొక్క ఫామ్కి అక్కడ వర్క్ పార్టీ ఎవరు, మేనేజర్. అంటే ఇక్కడ ఏం లేదు, ఎవరైతే ఆ పర్టికులర్ దానికి రెస్పాన్సిబుల్లో వర్క్ చేయడానికి వాళ్ళనే వర్క్ పార్టీ అని చెప్తా ఉంటాం. ఓకేనా, అంటే వాళ్ళకు రోల్ అని చెప్తా ఉంటాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీంట్లో ఏంటి, ఈ క్రియేట్ వర్క్ పేజ్లో నాకు కాల్ పార్టీ న్యూ సెటప్ అంటే ఒక వర్క్ పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఇప్పుడు ఇక్కడ ఒకటి జరగబోతుంది. ఇక్కడ ఏంటి, గివెన్ పార్టీ రోల్ క్రియేట్స్ ఎ న్యూ వర్క్ పార్టీ పేజ్. అంతే కదా, ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు నాకు వర్క్ పార్టీ అన్నది క్రియేట్ అవుతుంది, ఆబ్వియస్లీ క్రియేట్ అవుతుంది మనకు. ఓకేనా, మరి వర్క్ పార్టీ దేని గురించి అన్నది ఇప్పుడు ఇది డిఫైన్ చేస్తుంది. దిస్ ఈజ్ ది యాక్టివిటీ నేమ్ అనమాట. ఓకేనా, సో దీంట్లోనే అన్ని నీకు అయిపోతాయి. ఓకేనా, దీని గురించి మనకు ఒకటి చక్కగా నేను ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, పీ వెరీ క్వైట్ ట్రూ ఇవన్నీ ఉంటాయి, ఏది వ్యాలిడ్ ట్రూ. ఓకేనా, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్, నేను చెప్తాను అది. ఓకేనా, దీనికి ఒకటి కొంచెం టైం కావాలి, కొంచెం ఫ్రీ దొరికితే ఫర్షూగా చెప్తాను. ఎందుకంటే ఈ వర్క్ ఆబ్జెక్ట్ పార్టీ అన్నది పార్టీ న్యూ ఏదైతే ఉందో వర్క్ ఆబ్జెక్ట్ పార్టీ అన్నది చాలా వర్క్ పార్టీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట, మీకు అది చెప్తాను. ఓకేనా, చూడండి, పీవై రిక్వైర్డ్ అంటే ఏంటి, ఇదంతా మనకు వర్క్ పార్టీస్లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, అక్కడ ట్రూ కొడితే ఏమవుతుంది, ఫాల్స్ కొడితే ఏమవుతుంది. ఓకేనా, మళ్ళీ అక్కడ విఓఎన్ ఉంటుంది. ఓకేనా, విజిబుల్ ఆన్ ఎంట్రీ అని. ఓకేనా, అక్కడ ట్రూ కొడితే ఏమవుతుంది. సో ఈ విధంగా ఉంటాయి అనమాట కొన్ని రూల్స్. ఓకేనా, రైట్, పర్ఫెక్ట్. అంటే ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వడానికి ఈ యాక్టివిటీస్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనకు ఎక్కడుందాం, మనం యాడ్లో ఉన్నాం కదా, రైట్, పర్ఫెక్ట్. ఈ యాడ్లో ఇక్కడ చూడండి, కాల్ యాడ్ వర్క్ అని ఉంటుంది, ఇంకొకటి కాల్ యాడ్ వర్క్ అని ఉంటుంది ఒకటి. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకేనా, చెప్తాను అది
కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి, యాడ్స్ ఎ న్యూ వర్క్ ఆబ్జెక్ట్ యూజింగ్ ద ప్రైమరీ పేజ్ డేటా. ఒక ఇది వర్క్ ఆబ్జెక్ట్ అన్నది ఒకటి చూడండి, ఇక్కడ యాడ్స్ ఎ న్యూ వర్క్ ఆబ్జెక్ట్ యూజింగ్ ద ప్రైమరీ పేజ్ డేటా. ఓకేనా, సో ఇది కూడా ఒక రెస్పాన్సిబుల్. ఓకేనా, నెక్స్ట్ పార్టీ న్యూ సెటప్ లో మనకు వచ్చరికి ఏంటి అంటే ఇవి అయితే, నెక్స్ట్ ఎక్కడుంది ఇది, యాడ్ వర్క్. పర్ఫెక్ట్. ఈ యాడ్ వర్క్ లో ఒకటి జనరేట్, ఇక్కడ చూడండి జనరేట్ ఐడి అని ఉంది. అంటే జనరేట్ ఐడి అంటే ఏంటి, మనకు వర్క్ ఆబ్జెక్ట్ ఒక క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు C-5001 అంటే ఇక ఏంటి అంటే దిస్ ఈజ్ ద యాక్టివిటీ విచ్ క్రియేట్స్ ఏ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ జనరేట్స్ వర్క్ ఐడి అంటే ఒక వర్క్ ఆబ్జెక్ట్ నాకు క్రియేట్ అవ్వడానికి ఇవన్నీ యాక్టివిటీస్ అన్నది రెస్పాన్సిబుల్ అన్నమాట. ఓకేనా, ఇవన్నీ రెస్పాన్సిబుల్, ఇది సంగతి మనకు. ఓకేనా, సో అది. సో ఫస్ట్ ఏంటి, న్యూ ఫ్రమ్ ఫ్లో. తర్వాత ఏంటి, న్యూ. ఈ న్యూలో మనకు 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చరికి ఏంటంటే క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్, క్రియేట్ వర్క్ పేజ్. ఇంకోటి వచ్చరికి యాడ్. ఓకేనా, మళ్ళీ ఈ యాడ్ లో మనకు వచ్చరికి ఏంటంటే పార్టీ న్యూ సెటప్ ఉంది. ఆ పార్టీ న్యూ సెటప్ అన్నది ఓకే. నెక్స్ట్ మనకు యాడ్ లో మనకు యాడ్ వర్క్ అనేది ఉంది. ఓకేనా, ఈ యాడ్ వర్క్ లో మనకు వచ్చరికి జనరేట్ ఐడి అని ఉంది. ఓకేనా, సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు దీన్ని చూడండి, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఒక మంచి చాలా ఏదో ఒక పెన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, అలాగా ఒక ట్రేసర్ కొట్టండి. ఇప్పుడు ఇవన్నీ మీరు చూసుకోండి. ఓకేనా, అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొన్ని గుర్తుకొచ్చినాయి చెప్తే పర్లేదు. బట్ నా యొక్క రికమెండేషన్ ఏంటి అని అంటే, మనం బేసిక్ లెవెల్లో స్ట్రాంగ్ ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి చెప్తే మీకేంటంటే ఆబ్వియస్లీ మీకు చెప్పాలి. ఎందుకనంటే మీరు బేసిక్స్లో స్ట్రాంగ్ ఉండాలి కదా. ఓకేనా, సో ఇలా ఫస్ట్ ఏంటి, న్యూ ఫ్రమ్ ఫ్లో. తర్వాత న్యూలో ఏంటి మనకు 2 ఉంటాయి. ఒకటి క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్, యాడ్. ఇట్లా అంటే మనకు వచ్చరికి ఏంటంటే కాన్సెప్ట్ ఒక విజువలైజేషన్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ మనము 10 minutes కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అంటే వీ కెన్ బర్న్ 10 minutes ఆఫ్ టైం ఫర్ ద పర్టికులర్ ఇంటర్వ్యూ. ఒక 10 minutes బర్న్ చేస్తున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు వచ్చరికి ఏంటంటే తినకి కొంచెం నాలెడ్జ్ ఉంది, పట్టు ఉంది, పైన పట్టు ఉంది, అండ్ ఓటీబీ యాక్టివిటీస్ పైన పట్టు ఉంది. దెన్ యూనో చేయగలుగుతాడు. సో ఇప్పుడు ఎవరైనా ఓటీబీ యాక్టివిటీ చెప్పండిరా బాబు అని అంటే ధనాధన ఒక 5-6 చెప్తారు. ఇక్కడ మీరు చెప్పలేరా, అది సంగతి. ఓకేనా, అందుకే ట్రేసర్తోని మంచి ఫ్రెండ్షిప్ చేయాలి మనం. ట్రేసర్తో చేస్తే మనకి ఏంటి అని అంటే మంచి మంచి ఎక్కలేని యూనిక్ రూల్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, సడన్గా ఎవరైనా క్వశ్చన్ వేసినా కానీ మనం ఈజీగా రీకలెక్ట్ చేసుకొని మనం చెప్పొచ్చు అనమాట. అది సంగతి. నెక్స్ట్ డేటా ప్రాపగేషన్, బ్యాక్గ్రౌండ్ డేటా ప్రాపగేషన్. ఓకేనా, దీనికన్నా వెళ్ళే ముందు క్లాస్ గ్రూప్ గురించి చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇవన్నీ నేను క్యాన్సిల్ చేసి ఒకసారి దీన్ని డెఫినేషన్ చూస్తాను. ఈ డెఫినేషన్స్లో మనకు వచ్చరికి ఏంటి అని అంటే ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ అని ఉంది. ఈజ్ ఏ ఫస్ట్ ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ అని ఉంది. ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ అంటే ఏంటి, ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ అంటే ఏంటి, ఫస్ట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ చూద్దాం. ఈ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ మనకు ఒక ఏది ఒక కేసు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఒక క్లాస్ ఉన్నది. ఈ పర్టికులర్ క్లాస్ ఉంది అనుకుందాం. ఓకేనా, ఈ పర్టికులర్ క్లాస్కి మనకు వచ్చరికి ఇంకా మనకు ఇది చాలా టైప్ ఆఫ్ ఇంకా దానికి సబ్సిడీస్ అంటే చాలా టైప్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఫర్ సపోజ్ మీకు ఇట్లా కాదు, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇలా చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ సిడబ్ల్యూఆర్ లైఫ్ ఐఫన్ వర్క్ ఐఫన్ సమ్ ఇలా టెస్ట్ అని ఉంది. ఓకేనా, ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు దీని పేరెంట్ ఏమైంది, ఇది ఇలా ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది పేరెంట్ కదా, వీడు పేరెంట్ వీడు వచ్చరికి ఏంటంటే చైల్డ్ అనుకుందాం. ఓకేనా, చైల్డ్ అనుకుందాం. ఎందుకనంటే ఇక్కొంచే కదా ఇప్పుడు నాకు ఇన్హెరిట్ అయింది. ఓకేనా, కాబట్టి వీడు నాకు చైల్డ్ అయ్యాడు. ఓకేనా, వీడు నా పేరెంట్ అయ్యాడు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అని అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను కదా. ఈ కంటెక్స్ట్లో ఇదే కంటెక్స్ట్లో నాకు ఇదే పేరెంట్ కంటెక్స్ట్లో నేను వచ్చరికి ఏంటంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు నాకు చైల్డ్ అయింది. దేనికి, ఈ పర్టికులర్ దానికి చైల్డ్ అయింది నాకు. సో చైల్డ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను బిలాంగ్స్ టు ఏ, ఇప్పుడు ఇక్కడ ఏంది బిలాంగ్స్ టు ఏ క్లాస్ గ్రూప్ అని ఇస్తే నాకు ఏమైంది తెలుసా అని అంటే, దీని బ్యాక్ ఎండ్ టేబుల్ ఏదైతే ఉందో అదే టేబుల్ దీనికి షేర్ అవుతుంది. ఏం లేదు అంటే నాకు ఈ పేరెంట్ది ఏదైతే ఇప్పుడు నాకు ఒక బ్యాక్ ఎండ్ టేబుల్ ఉంటుందో అదే టేబుల్ నాకు దీనికి షేర్ అవుతుంది. ఇంతే సంగతులు.
అర్థమైంది కదా? ఇదే షేర్ అవుతుంది అని అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఫర్ సపోజ్ సమ్ ఏదో ఏబిసి అని అనుకుందాం ఒకటి. ఓకేనా? ఏబిసి అనే ఒక టేబుల్ స్టోర్ అవుతుంది అనుకుందాం. అదే ఏబిసి అదే ఏబిసి ఇక్కడ నాకు అదే ఏబిసి ఇక్కడ నాకు స్టోర్ అవుతుంది అనమాట. ఎందుకు అని అంటే బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అని ఇచ్చినాం. బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అంటే ఏంటి? ఇప్పుడు దీని పేరెంట్ ఎవడైతే ఉంటాడో ఇదిగో వీడు కాబట్టి దీనికి నాకు బ్యాక్ ఎండ్ టేబుల్ ఏదైతే ఉందో అది చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏమన్నా వర్క్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ నాకు డేటా అన్నది ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొడితే ఇక్కడ నాకు ఎక్కడ సేవ్ అవుతుంది అని అంటే ఇదిగో ఏబిసి అనే దాంట్లో సేవ్ అవుతుంది. ఇదే కథ. ఓకేనా? లేదు. అయితే కొన్ని కొన్ని ఇన్స్టెన్స్లో ఏంటి అని అంటే ఇది అయిపోయింది, బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏంటి అని అంటే ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ వచ్చింది. నాకు అట్లొద్దు, నేను నాకు సపరేట్. ఓకేనా? నాకు నా పేరెంట్ది ఎందుకు, నాకు సపరేట్ ఉండాలా, నాకు సమ్ ఏదో XYZ ఉండాలా, ఇలాంటి కేసెస్లో ఏం చేయాలా అని క్వశ్చన్ వేస్తాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వేస్తే మనం ఏం చెప్పాలి అని అంటే సింపుల్ ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ పెట్టుకో. ఓకే, ఇంకోటి ఏంటి, యా క్లాస్ గ్రూప్ అయిపోయింది. ఓకేనా? డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ వచ్చరికి ఏంటి అని అంటే స్టోరింగ్ ఉండదు. ఓకేనా? స్టోరింగ్ ఉండదు అంటే బ్యాక్ ఎండ్ టేబుల్ ఒకటి క్రియేట్ అవ్వదు. సో ఎక్కడైతే ఇప్పుడు మనకు వర్క్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వకూడదో అలాంటి క్రమంలో మనకు వచ్చరికి డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చరికి ఏంటంటే వర్క్ది జనరల్గా ఇది ఇప్పుడు మనం సేవ్ చేసాం అనుకో, వర్క్ది వచ్చరికి ఏంటి అని అంటే వి కాంట్ యూజ్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. ఎందుకు అని అంటే మనకు వర్క్ వచ్చరికి ఏంటి అని అంటే జనరల్గా దేనికి వాడతాం, వర్క్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వడానికి మాత్రమే వాడుతూ ఉంటాం. సో అలానే ఇప్పుడు మన డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ పెడితే ఏంటి అని అంటే వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కాబట్టి పైగా ఒక త్రో చేస్తుంది, ఒక ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకే అలాంటి సిచ్యువేషన్స్లో వి కాంట్. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. ఓకేనా? సో ఈ విధంగా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇది సంగతి. అండ్ నెక్స్ట్ మనకు డేటా ప్రాపగేషన్ వచ్చేసింది. ఈ డేటా ప్రాపగేషన్ వచ్చరికి ఏంటి అని అంటే ఫస్ట్ మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర చైల్డ్ కేసెస్ ఉన్నాయా లేవా? ఉంది. ఓకేనా? ఫర్ సపోజ్ కేస్ టైప్లో ఐ థింక్ ఐ హ్యావ్ రిమూవ్ చేస్తాను. ఓకే, సో జనరల్గా ఏంటి అని అంటే ఒక పర్టికులర్ ఇక్కడ ఒక నాకు కేసు అన్నది క్రియేట్ అయింది అనుకుందాం. ఓకేనా? ఒక కేసు క్రియేట్ అయింది. కేసు క్రియేట్ అయిన తర్వాత నాకు చైల్డ్ కేసు అన్నది ఒకటి ఇనిషియలైజ్ అయింది. చైల్డ్ కేసు ఇనిషియలైజ్ అయిన తర్వాత నాకు పేరెంట్ డేటా ఏదైతే ఉంటుందో నాకు చైల్డ్కి రావాలా. ఓకేనా? సో అప్పుడు ఎలా చేయాలా, ఇది డేటా ప్రాపగేషన్. లేదు అని అంటే చైల్డ్ డేటా నాకు పేరెంట్స్కి రావాలా, ఎలా చేయాలా అని అంటాం జనరల్గా. ఓకేనా? సో ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా. మనం ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే ఇప్పుడు నాకు పేరెంట్ డేటాని చైల్డ్కి మ్యాప్ అవ్వాలి అని అంటే ఇప్పుడు నాకు అంటే కంటెక్స్ట్ ఈస్ ఫ్రమ్ చైల్డ్ అనమాట. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి అని అంటే మన జనరల్గా డేటా ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. డేటా ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు మనకు వచ్చరికి ఏంటి అని అంటే చైల్డ్ కంటెక్స్ట్లో ఉన్నాం కాబట్టి అక్కడ నాకు పీజీఐఎన్ఎస్కి ఇది ఏది ఉంటుంది అంటే ఇప్పుడు నాకు పీవే వర్క్ పేజ్ అక్కడ ఏముంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడే రాస్తాం, చైల్డ్ కంటెక్స్ట్లో ఉన్నాను. చైల్డ్ కంటెక్స్ట్లో ఉంటే ఇప్పుడు లేకుంటే ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ పేరెంట్ కంటెక్స్ట్లో ఉందాం. ఫస్ట్ పేరెంట్ కంటెక్స్ట్లో నాకు కేస్ డీటెయిల్స్ ఎక్కడ కనిపిస్తాయి, నాకు పీజీఐఎన్ఎస్ ఎక్కడ కనిపిస్తుంది, పీవే వర్క్ పేజ్లో కనిపిస్తుంది. అందరికీ తెలిసిందే. ఓకేనా? పీవే వర్క్ పేజ్లో మనకు వచ్చరికి ఏంటి అని అంటే పీజీఐఎన్ఎస్ఏ కనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు పేరెంట్ కేసు దగ్గర నాకు చైల్డ్ కేసు ఇనిషియలైజ్ అయింది. అప్పుడు నా చైల్డ్ కేసు కంటెక్స్ట్ వచ్చేసింది. ఇప్పుడు నాకు పీజీఐఎన్ఎస్కి కనబడాలి, దేని చైల్డ్ది. అప్పుడు నా పీవే వర్క్ పేజ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది అని అంటే ఇది కవర్డ్ ఎన్ఎస్కిలో వస్తుంది. ఓకేనా? అంటే పీవే వర్క్ పేజ్ కాస్త ఏమవుతుంది అని అంటే పీవే ఏది పిఎక్స్ కవర్డ్ ఎన్ఎస్కిలో వస్తుంది అనమాట. అని అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి పీవే వర్క్ పేజ్, ఇక్కడ పీవే వర్క్ పేజ్ ఏమవుతుంది, ఇక్కడ పీవే వర్క్ పేజ్ వచ్చరికి ఏంటంటే చైల్డ్ది అవుతుంది కదా. మరి పేరెంట్ది ఎక్కడ చూస్తావు, పీవే వర్క్ కవర్లో ఉంటుంది. ఓకేనా? పీవై వర్క్ కవర్లో పీవే వర్క్ కవర్లో నాకు వచ్చరికి ఏంటంటే పేరెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎందులో నాకు ఇప్పుడు చైల్డ్ కంటెక్స్లో ఉన్నప్పుడు పేరెంట్ కంటెక్స్లో నా చైల్డ్ క్రియేట్ అవ్వదు కాబట్టి పీవే వర్క్ పేజ్లో మొత్తం ఉంటుంది.
అదే పోనీ చైల్డ్ కంటెక్స్ లో వచ్చాను. చైల్డ్ కంటెక్స్ వచ్చేసరికి ఏంటంటే పీవీ వర్క్ పేజ్ వచ్చేసరికి ఏంటంటే చైల్డ్ సంబంధించినవి వస్తాయి. అదే నాకు పేరెంట్ డీటెయిల్స్ కావాలి. పేరెంట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే పీవీ వర్క్ కవర్లు వస్తాయి. ఓకేనా, ఇది సంగతి. ఇప్పుడు దీంట్లో పీజీఐఎన్ఎస్సి కావాలి నాకు. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కవర్డ్ ఐఎన్ఎస్ కి వచ్చరికి ఏంటి అని అంటే చైల్డ్స్ పీజీఐఎన్ఎస్ కి, కవర్డ్ ఐఎన్ఎస్ కి, కవర్ ఐఎన్ఎస్ కి వచ్చరికి ఏంటి అని అంటే పేరెంట్ది. ఓకేనా, కవర్డ్ ఈడి వస్తే చైల్డ్, ఓకేనా, కవర్ వస్తే పేరెంట్, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీ డేటా ట్రాన్స్ఫర్ రాసుకోలేరా? ఈజీగా రాసుకుంటారు. పేస్ అండ్ క్లాసెస్కి వెళ్ళి పీవే వర్క్ కవర్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏది పేరెంట్ది, పేరెంట్ డీటెయిల్స్. ఓకేనా, రాసుకుంటారు, అయిపోయింది. చాలా చాలా సింపుల్. ఓకేనా, దీంట్లో వచ్చరికి ఏంటి అని అంటే మనకు ఒక పారామీటర్ రాయాల్సి వస్తుంది. అది మీ డేటా ప్రొపగేషన్ చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తాను. అది పీవై, ఓకేనా, పేరెంట్ పేజ్ నేమ్ అనే ఒక పేజ్ ఉంటుంది. ఓకేనా, ఒక పేజ్ ఉంటుంది. పీవై పేరెంట్ పేజ్ నేమ్ అనే ఒక పేజ్ ఉంటుంది. ఈ పేజ్ ఏం చేస్తుంది అని అంటే విచ్ స్టోర్స్ పేరెంట్ డీటెయిల్స్. ఇది ఒక డెడికేటెడ్ టేబుల్, ఇది ఒక డెడికేటెడ్ పేజ్ నేమ్ అనమాట. ట్రేసర్లో మనం ఫైండ్ చేసుకోవచ్చు. పీవై పేరెంట్ పేజ్ నేమ్. ఈ పీవై పేరెంట్ పేజ్ నేమ్లోనే మనకు వచ్చరికి ఏంటి అని అంటే పేరెంట్ డీటెయిల్స్ మనకు అన్ని స్టోర్ అవుతాయి. అది మనం పేస్ అండ్ క్లాసెస్ డిఫైన్ చేసి మనం ఏం చేస్తామనంటే పారామీటరు యాజ్ పేజ్గా మనము ఏం చేస్తామనంటే ట్రాన్స్ఫర్ చేస్తాం, అక్కడ కాన్ఫిగర్ చేస్తాం. అప్పుడు రన్ టైంలో ఏం చేసుకుంటారంటే పారామీటర్ తీసుకుంటుంది. పీవై పేరెంట్ పేజ్ నేమ్ అనేది ఒకటి పేజ్ నేమ్ పారామీటర్గా పాస్ చేస్తున్నాం కాబట్టి పేరెంట్ కంటెక్స్ట్ ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవి నాకు చైల్డ్ కంటెక్స్ట్కి వస్తుంది. అంతమించి ఏం లేదు, ఇదే సంగతి. ఓకేనా, ఇది మీకు నేను ఎప్పుడన్నా మీకు ఏది డేటా ప్రొపగేషన్ ఎలా చేయాలి అంటే ఇన్ బోత్ వేస్, అంటే పేరెంట్ టు చైల్డ్ అండ్ చైల్డ్ టు పేరెంట్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు అది క్లియర్ కట్ చూపిస్తాను. ప్రస్తుతానికి జనరల్గా ఏం చేస్తాము, ఎలా చెప్పొచ్చు అంటే డేటా ప్రొపగేషన్ ఎలా చేస్తారు అని అంటే పేరెంట్ నుంచి నాకు చైల్డ్కి రావాలి అని అనుకుంటే వెన్ ద కంటెక్స్ట్ ఇస్ ఫ్రమ్ చైల్డ్, ఓకేనా అనుకుంటే ఏంటి అని అంటే నాకు పీవై వర్క్ కవర్ వచ్చరికి ఏంటి అని అంటే నాకు పేరెంట్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి కాబట్టి నేను ఒక డేటా ట్రాన్స్ఫర్ క్రియేట్ చేస్తాను. డేటా ట్రాన్స్ఫర్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ చేసుకున్న తర్వాత పేస్ అండ్ క్లాసెస్కి వెళ్ళి అక్కడ నేను ఏం చేస్తానంటే పీవై వర్క్ కవర్ ఏదైతే ఉంటుందో పీవై వర్క్ కవర్ ఇస్ నథింగ్ బట్ వాట్ పీవై వర్క్ పేజ్ ఆఫ్ ఏ పేరెంట్స్, అంతే కదా మన లేమ్యాన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే. అంటే పేరెంట్స్ డీటెయిల్స్ నాకు అక్కడ పీవై వర్క్ పేర్లో ఉంటుంది, పీవై వర్క్ కవర్లో ఉంటుంది కాబట్టి అక్కడ కంటెక్స్ట్ అక్కడ వాడతాను. ఇంకా వాడేసి అక్కడ నేను ఏంటి డేటా ట్రాన్స్ఫర్లో చాలా చక్కగా నేను కాన్ఫిగర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా జనరల్గా చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది పీవై పేరెంట్ పేజ్ నేమ్ మర్చిపోతే జనరల్గా చెప్పేది. ఓకేనా, ఈ విధంగా. బట్ స్టాండర్డ్గా వచ్చరికి ఏంటి అని అంటే వీ నీడ్ టు యూస్ పీవై పేరెంట్ పేజ్ నేమ్ అన్నది ఒకటి స్టాండర్డైజ్డ్ అనమాట. అది వాడాలా, అది మీకు చెప్తాను డేటా ప్రొపగేషన్ చెప్తాను చెప్పినప్పుడు. ఓకేనా, అయిపోయింది. పేరెంట్ ఇది ఇది చైల్డ్ది అయిపోయింది. ఇప్పుడు చైల్డ్ నుంచి వెళ్ళి పేరెంట్ రావాలి నాకు. ఇప్పుడు చైల్డ్ది సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నాకు కేసు అన్నది నా పేరెంట్కి వస్తుంది. అప్పుడు ఏంటి, అప్పుడు ఎట్లా, అప్పుడు నాకు కంటెక్స్ట్ పేరెంట్ ఉంటుంది. కంటెక్స్ట్ పేరెంట్ ఉన్నప్పుడు నాకు ఇప్పుడు పీవే వర్క్ పేజ్ ఏమవుతుంది, పీవే వర్క్ పేజ్ మళ్ళీ నాకు పేరెంట్ది అవుతుంది. అప్పుడు నాకు చైల్డ్ది కావాలంటే ఏంటి, ఇంతకుముందు నేను పేరెంట్ది కావాలంటే ఏది పీవై ఎక్కడున్నది పీవై వర్క్ కవర్ చూసాను. ఇప్పుడు ఏం చేస్తాను, కవర్డ్ చూస్తాను, అంతేం లేదు, సింపుల్. ఓకేనా, ఏదైనా కానీ కవర్డ్ ఉంటుంది. ఓకేనా, కవర్డ్లో మనకు వచ్చరికి ఏంటి అంటే చైల్డ్ కంటెక్స్ట్ మొత్తం కనిపిస్తాయి. ఓకేనా, ఇదే సింపుల్. మన క్లిప్ బోర్డ్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు చాలా క్లియర్ అండ్ క్లియర్గా ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఇది సంగతి. ఓకేనా, పేరెంట్ టు చైల్డ్ కానివ్వండి, చైల్డ్ టు పేరెంట్ కానివ్వండి. ఓకే, ఇది సంగతి. నెక్స్ట్ డేటా ప్రొపగేషన్ అయిపోయింది. నెక్స్ట్ లాకింగ్. ఓకేనా, ఈ లాకింగ్ వచ్చరికి ఏంటి అంటే మనకు సెల్ఫ్ ఉంటుంది. ఓకేనా, ఆప్టిమిస్టిక్ ఉంటుంది. ఓకేనా, సో దీంట్లో వచ్చరికి ఏంటి అని అంటే మనకు సెల్ఫ్ అంటే డిఫాల్ట్ లాకింగ్ వచ్చరికి ఏంటి అని అంటే మనకు చైల్డ్. ఓకేనా, చైల్డ్ మామూలుగా పేరెంట్ ఫర్ సపోజ్ నేను వర్క్ చేస్తున్నాను అనుకో, సింగిల్ ఆపరేటర్ కాబట్టి వేరే వాళ్ళు ఓపెన్ చేయలేరు అనమాట జనరల్గా. ఓకేనా, అదే ఇప్పుడు నాకు టీంలో. ఓకేనా, అదే ఇప్పుడు నాకు సెల్ఫ్ కాకుండా డిఫాల్ట్ కాకుండా ఆప్టిమిస్టిక్ ఇట్లా ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జనరల్గా పేరెంట్ది ఉంది, చైల్డ్ది ఉన్నది. ఓకేనా, పేరెంట్ది వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత చైల్డ్ క్రియేట్ అయింది అనుకుందాం. ఓకేనా, బై డిఫాల్ట్ పెగా ఏం చేస్తుంది తెలుసా? ఓకేనా, బై డిఫాల్ట్ పెగా ఏం చేస్తుంది అని అంటే మనకు ఫస్ట్ చెక్ చేసుకుంటుంది, బ్యాక్ ఎండ్లో ఫస్ట్ చెక్ చేసుకుంటుంది వెదర్ సెల్ఫ్ ఓన్లీ ఉందా లేదా అనేది ఒకటి ప్రాపర్టీ ఉంటుంది అనమాట. అది ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. అక్కడ నాకు వెన్ కండిషన్
ట్రూ అయితే, ఓకేనా, అక్కడ నాకు వెన్ కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. అంటే రెండు షేర్ ఇప్పుడు మనకు పిఎక్స్ లాక్ హ్యాండిల్ అని ఒక ఉంటుంది అనమాట. పిఎక్స్ లాక్ హ్యాండిల్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా, ఇది ఎక్కడ ఉంటుంది పిఎక్స్ లాక్ హ్యాండిల్ అంటే పిఆర్6 లాక్స్లో ఉంటుంది అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్. అయితే ఈ పిఎక్స్ లాక్ హ్యాండిల్ అంటే ఏంటి అని అంటే పీజీఎన్ఎస్ కి, దేని పీజీఎన్ఎస్ కి అని అంటే రెండిటి పీజీఎన్ఎస్ కి, ఏది పేరెంట్ది అండ్ చైల్డ్ది. అంటే పిఎక్స్ లాక్ హ్యాండిల్ అంటే ఏంటి అని అంటే ఈచ్ విచ్ షేర్స్ ద సేమ్ కీ బిట్వీన్ దీస్ టూ, ఏది పేరెంట్ అండ్ చైల్డ్. అంటే ఇప్పుడు ఒక యాక్టివిటీలో అక్కడ వెన్ కండిషన్లో ఏం చెక్ చేస్తుంది అని అంటే సెల్ఫ్ ఓన్లీ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ సెల్ఫ్ ఓన్లీ ఉంటే ఏమవుతుంది, సెల్ఫ్ ఓన్లీ ఉంటే ఏమవుతుంది, సెల్ఫ్ ఓన్లీ ఉంది డిఫాల్ట్ ఉంటే ఏమవుతుంది అని అంటే ఏం చేయలేదు ఇంకా. అదే ఇప్పుడు నాకు సెల్ఫ్ ఓన్లీ ఫాల్స్ ఉందనుకో అప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు అక్కడ నాకు పిఎక్స్ లాక్ హ్యాండిల్ వచ్చరికి ఏంటి అని అంటే నాకు రెండింటికి షేర్ అయిపోతుంది. అందుకే పేరెంట్ లాక్ ఉన్నప్పుడు చైల్డ్ కూడా లాక్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇందుకే మళ్ళీ చైల్డ్ లాక్ అయినా పేరెంట్ లాక్ అవుతుంది. ఎందుకనంటే రెండింటికి సేమ్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఎందుకంటే పిఎక్స్ లాక్ హ్యాండిల్ ఈజ్ ద ఓటీపీ ప్రాపర్టీ విచ్ షేర్స్ బోత్ పీజీఎన్ఎస్ కి. అందుకే రెండింటి సేమ్ ఉంటాయి అనమాట. రెండింటికి సేమ్ ఉన్నప్పుడు ఆల్గరిథం ఎట్లా ఫైండ్ అవుట్, అక్కడ నాకు పిఆర్సి స్లాక్స్ లో ఒకేసారి ఎంట్రీ జరుగుతుంది కాబట్టి అది వర్క్ వచ్చరికి ఏంటంటే లాక్ అన్నది అక్వైర్ అవుతుంది. ఓకేనా, సో ఆ విధంగా లాకింగ్ అన్నది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది డిగ్ డీప్. ఓకేనా, ఇది ఆర్కిటెక్చర్ ఇట్లుంటుంది అనమాట. ఓకే, సో అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఏంటి అని అంటే హౌ టు క్రియేట్ కేస్ మాన్యువల్లీ. జనరల్గా ఏంటి ఇప్పుడు మనకు ఇది క్రియేట్ కేసులో మనకు జనరల్గా వచ్చరికి ఏంటి అని అంటే మనకు చాలా ఉంటాయి కదా. ఇప్పుడు జనరల్గా ఒక చైల్డ్ కేసు తీసుకుందాం యాక్టివిటీ ద్వారా పిఎక్స్ యాడ్ కవర్డ్ వర్క్, ఈడీ వచ్చిందంటే కవర్డ్ వచ్చింది కాబట్టి చైల్డ్. ఓకేనా, ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకుంటే అంటే నేను మాన్యువల్లీ అని చెప్పాను, ఇక్కడ మాన్యువల్లీ అని చెప్పాను అనమాట. ఓకేనా, మాన్యువల్లీ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు అక్కడ వచ్చరికి ఏంటి అని అంటే మనం యాక్టివిటీ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఆటోమేషన్ వే అంటే మనం క్రియేట్ కేస్ అని అప్డేట్ కేస్ అని ఇలా కొన్ని స్మార్ట్ షేప్స్ ఉంటాయి కాబట్టి క్రియేట్ కేస్ ద్వారా మనం వచ్చరికి ఏంటి అంటే కేస్ అనేది ఇన్స్టాలేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అదే ఇప్పుడు మాన్యువల్ అని చెప్పాను కాబట్టి యాక్టివిటీస్ ద్వారా చేయాలి. యాక్టివిటీస్ ద్వారా ఎట్లా చేయవచ్చు అని అంటే పిఎక్స్ ఇది యాడ్ కవర్డ్ వర్క్ అని, ఓకేనా, యాడ్ ఎస్విసి వర్క్ అని, యాడ్ వర్క్ అని. ఓకేనా, సో ఈ విధంగా కొన్ని ఇంతకుముందు చూసాం కదా. ఓకేనా, ఆ యాక్టివిటీస్ ద్వారా మనం వచ్చరికి ఏంటంటే మనం మాన్యువల్లీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో కొన్ని మన డాక్యుమెంటేషన్ కొన్ని ఏపీఐస్ ఉంటాయి, కొన్ని సర్వీస్ ఉంటాయి. ఎస్విసి ఉందనుకో సర్వీస్ అనమాట. అంటే సర్వీస్ బేస్డ్కి మనం ఏది అంటే మనం వర్క్ ఆబ్జెక్ట్ చేసినప్పుడు అంటే మనం వెన్ వీఆర్ యూజింగ్ దిస్ సర్వీస్ బేస్డ్. ఓకేనా, అలాంటిదప్పుడు ఎస్విసి అన్నది డెడికేటెడ్ అనమాట. పైగా సజెస్ట్ టు యూజ్ దట్ ఎస్విసి వెన్ వీఆర్ డీలింగ్ విత్ ది సర్వీస్ బేస్డ్, అంటే బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇంటిగ్రేషన్స్ ఇలాంటివి మనం చేసినప్పుడు దెన్ వీ కెన్ యూజ్ దాట్. ఓకే, క్రియేట్ వర్క్ ఆబ్జెక్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీ విల్ బీ హ్యావింగ్ వాట్ యా సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఓకే, అన్లాక్ వర్క్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ విధంగా క్వశ్చన్ వేయచ్చు. ఇప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ అని అంటే ఇప్పుడు జనరల్గా ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఉన్నది, అది లాకే ఉందన్నమాట. ఇప్పుడు నేను దాన్ని రిలీజ్ చేయాలి. ఓకేనా, ఇట్లా అడగొచ్చు. లేదు అని అంటే ఒక ఆపరేటర్ వచ్చరికి ఏంటి అని అంటే లీవ్లో ఉన్నాడు, నాకు అర్జెంటుగా, కాకపోతే ఏంటి అని అంటే వాడు లాక్ వేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఈ అక్వైర్డ్ లాక్ అనమాట. ఓకేనా, హీ ఆర్ షీ అక్వైర్డ్ లాక్, ఒక ఆపరేటర్ రెడీ. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ఫోర్స్ఫుల్లీ నేను దాన్ని అన్లాక్ చేయాలి. ఓకేనా, అన్లాక్ చేయాలి. వై బికాస్ ఐ నీడ్ టు వర్క్ సంథింగ్ ఏదో ఉంది. ఓకేనా, ఈ విధంగా క్వశ్చన్ వేస్తాడు రియల్ టైమ్ సినారియో. చేసాల ఎట్లా చేసుకోవచ్చు అంటే వర్క్ అన్లాక్ అని ఉంటుంది అండ్ సమ్ పేజ్ అన్లాక్ అని, ఇట్లా కొన్ని ఓటీపీ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. యూ కెన్ డీల్ విత్ దాట్. ఓకేనా, సో ఎప్పుడైతే ఇప్పుడు మీరు స్టాండ్ అలోన్గా వర్క్ చేస్తారో, రన్ చేస్తారో, అప్పుడు ఏమవుతారంటే వర్క్ ఆబ్జెక్ట్ మీద లాక్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయి దెన్ యూ కెన్ యాక్సెస్ దట్ వర్క్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా, సో అది. అండ్ ఇంకొకటి రిలీజ్ అన్లాక్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, రిలీజ్ అన్లాక్ కూడా ఉంటుంది. యూ కెన్ డూ దట్. ఓకే,
యా, హౌ డస్ పెగా లాకింగ్ మెకానిజం. ఓకే, ఇంత చూసాం కదా, పిఎక్స్ లాక్ హ్యాండిలే. ఓకేనా, వి షేర్స్ ద సేమ్ కీ అన్నది. ఓకేనా, సో అదనమాట. అండ్ నెక్స్ట్, విచ్ ఓటీపీ ప్రాపర్టీ షేర్స్ ద సేమ్ కీ. ఇదే ఇది పిఎక్స్ లాక్ హ్యాండిలే మనకు సేమ్ ప్రాపర్టీ అనమాట, వి షేర్స్ ద సేమ్ కీ. ఓకేనా, సో ఇవి క్వశ్చన్స్ చాలా అంటే చాలా బేసిక్ క్వశ్చన్స్. ఓకేనా, ఇంకా మనము చాలా టైప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ టైం లేక, ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే చాలా టైం అయింది కాబట్టి టైం లేక నేను చెప్పట్లేదు. ఓకేనా, సో హవెవర్ వీ విల్ బి హ్యావింగ్ ఎ మెనీ, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను సెట్టింగ్స్ తీసుకుంటే కేస్ మేనేజ్మెంట్ అని ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకేనా, బట్ మ్యాక్సిమం నేనైతే కవర్ చేశాను. ఓకేనా, సో ఏది డేటా ప్రాపగేషన్. ఓకేనా, చైల్డ్ టు పేరెంట్ అండ్ పేరెంట్ టు చైల్డ్. ఎనీహౌ, నేను టాపిక్ వైజ్గా నేను చెప్తాను అనమాట. ఓకేనా, టాపిక్ వైజ్గా నేను ఎప్పుడైతే మీకు సపరేట్ వీడియోస్ ఏదైనా క్రియేట్ చేస్తానో అక్కడ మీకు రియల్ టైంతో చెప్తాను. ఇప్పుడు వచ్చరికి ఏంటంటే క్యూఎన్ఏ. ఓకేనా, క్యూఎన్ఏ ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. ఇంకా నేను చెప్తూనే ఉంటాను, యాడ్ ఆన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఓకేనా, సో డోంట్ వరీ. ఇంకా నేను ముందు ముందు దాంట్లో కొన్ని కేస్ మేనేజర్ కొన్ని మిస్ చేశాను, అవి నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను క్యూఎన్ఏ. అండ్ కొన్ని కొన్ని ఇంకా ఎలా ఉంటాయి అంటే సెషన్స్ వీడియోస్ ఎలా ఉంటాయి అని అంటే కంప్లీట్గా ఇప్పుడు ఫర్ సపోజ్ యాక్సెంచర్లో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా, కొందరికి అడిగిన క్వశ్చన్స్, లేకుంటే టీసీఎస్లో కొందరు అడిగిన క్వశ్చన్స్. ఓకేనా, కొందరికి 3 years అడిగిన క్వశ్చన్స్, వేరే వేరే కంపెనీస్ ఏదైతే ఉంటాయో. ఓకేనా, అలాంటి క్వశ్చన్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఎనీహౌ, నేను డైలీ కమ్యూనిటీలో ఒక్కొక్క పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, రియల్ టైం పోస్ట్ చేస్తున్నాను ఈ 3 days నుంచి వెళ్ళి. ఓకేనా, దానికి ఎవరంతా ఏది ఆన్సర్ ఇవ్వట్లేదు. బట్ ఏది నా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రం 30, 30, 25, 30 దాకా ఇస్తున్నారు. ఆప్షన్స్లో నాకు ఆన్సర్ ఇస్తున్నారు తప్ప కామెంట్ చేయండి అని అంటే ఎవరు చేయట్లా. ఓకేనా, సో మరి 30 నెంబర్స్ ఎక్కడికి వెళ్ళో. ఓకేనా, చేయండి. ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ అయినా పర్లేదు, ఏముంది, నథింగ్ హ్యాపెన్స్ కదా. సో చేయండి. ఓకేనా, సో ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొంచెం నేను ట్రిక్కీగా అడుగుతాను అక్కడ. ఈజీ బట్ ట్రిక్కీ, ఎక్కడో చూసినట్టు ఉంది అని అనిపిస్తుంది. బట్ మీరు చేయండి, అది చేస్తేనే మీకు ఏంటి అనేది కొంచెం రియల్ టైం అన్నది ఉంటుంది, పట్టు ఉంటుంది. మీరు కమెంట్ చేసి ఏంటి అని అంటే వేరే వాళ్ళకి అరే ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు కదా, ఈ విధంగా కూడా అప్రోచ్ ఉంటుంది కదా అన్నట్టు. ఎందుకంటే ఒక క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉండాలని రూల్ ఏం లేదు. దేర్ వుడ్ బి ఏ మల్టిపుల్ వే. ఓకేనా, దేర్ వుడ్ బి మల్టిపుల్ వేస్ అనమాట. ఓకే, నాట్ టు అచీవ్ సంథింగ్. ఓకే, సో ఇది సంగతి. ఇంకా ఇంకా ఉంటాయి, ఇంకా వస్తాయి. ఓకేనా, సో ఇదే లాస్ట్, ఇదే కాదని కాదు. ఇంకా క్యూఎన్ఏ ఇంకా నేను వీక్లీ వన్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆ, కొంతమంది నాకు చాలా మంది ఏది మెసేజ్ పెట్టారు అనమాట. ఇప్పుడు నాకు నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, కొంచెం నా కేస్ మేనేజ్మెంట్ పైన, ఏది ఈ వర్క్ ఆబ్జెక్ట్స్ పైన కొంచెం స్ట్రెస్ చేసి నాకు చెప్పండి అని చెప్పారు. సో అందుకే పాపం దానికి ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఓన్లీ హ్యాండ్ఫుల్ మాత్రమే చెప్పాను కొన్ని. ఓకేనా, మేబీ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే అడిగారో ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో చూస్తే కొంచెం కమెంట్ చేయండి, హెల్ప్ఫుల్ ఇఫ్ ఇన్ కేస్ అనిపిస్తే. ఓకేనా, సో అది సంగతి. సో ఇంకా నెక్స్ట్ వీక్లో మనం ఇంకా వద్దాం, ఇంకా చేద్దాం మనం. ఓకేనా, సో అది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఈ కాంటెంట్స్ నచ్చినట్టయితే, ఈ ఛానల్ నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మన ఫ్రెండ్ సర్కిల్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూ కాన్సెప్ట్స్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో కొన్ని మంచి కాల్స్ వస్తున్నాయంట. ఓకేనా, సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూర్ సర్టిఫికేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా, సో కాల్స్ రావట్లే అని చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ వన్స్ పర్స్పెక్టివ్ అండి. ఓకేనా, మీరు ఏ కంపెనీలో పెట్టారు, ఇదంతా కొంచెం సపరేట్ టాపిక్. నేను దీని గురించి వెళ్ళి క్లియర్ క్లియర్గా కాల్స్ ఎందుకు రావట్లేదు అనే దానిపైన ఒకటి ఇచ్చాను. సో ఒకసారి కెరీర్ అనే దానికి మీరు ప్లేలిస్ట్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ మీకు వీడియోస్ వస్తాయి. అక్కడ మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఏది చూసుకొని ఒకసారి మీరు ఆ వీడియో అనేది ప్లే చేయండి. మీకు క్లియర్గా రియల్ టైమ్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఎలా జరుగుతుంది సో అండ్ సో అన్నట్టు. రీసెంట్ 2024 దృష్టిలో పెట్టుకొని. ఓకేనా, సో అది. ఓకే, సో హ్యాపీ లెర్నింగ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే. ఓకేనా, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ యాజ్ వెల్. ఓకే, హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ పేగా. బై బై అండ్ టేక్ కేర్.